అభిషేక్ శర్మ ఇప్పుడు ఈ పేరు మారుమోగుతోంది. అంతర్జాతీయ క్రికెట్లో హైలైట్ అవుతోంది. టీ20లో దూకుడైన ఆటకు అభిషేక్ శర్మ కేరాఫ్గా మారిపాడు. స్టార్ బౌలర్లకు అడ్డాగా ఉన్న ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న అభిషేక్ అంటేనే ఇప్పుడు ప్రత్యర్థులు భయపడే పరిస్థితి వచ్చేసింది. ఇంగ్లాండ్ పైనే వీరకొట్టుడు కొట్టాడంటే ఐపీఎల్లో ఇంకెంతలా రెచ్చిపోతాడో అని ఫ్యాన్స్ కూడా అంచనాలు పెంచుకుంటున్నారు. ఫామ్లో ఉన్నందున సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాపీగా ఉంటే ఇతర ఫ్రాంచైజీల అభిమానులు మాత్రం భయపెట్టేస్తున్నావు కదయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిజానికి అభిషేక్ ఐపీఎల్తోనే అందరి దృష్టిలో పడ్డాడు. 18 సంవత్సరాల వయసులోనే సన్ రైజర్స్ జట్టులోకి ప్రవేశించాడు. 2017లో సన్ రైజర్స్కు యువరాజ్ సింగ్ ఆడుతున్న టైంలోనే ఎస్ఆర్హెచ్ క్యాంప్లో అభిషేక్ చేరాడు. ఇద్దరూ పంజాబ్కు చెందిన వాళ్లే. అప్పట్నుంచే అభిషేక్కు యువి సలహాలిచ్చాడు. అలా ఇద్దరి మధ్య బాండింగ్ పెరిగిపోయింది. కరోనా టైంలోనూ యువి గైడెన్స్లో యువ ప్లేయర్ సాధన చేశాడు. ఇంగ్లాండ్తో సిరీస్కు ముందు కూడా సిక్సర్ల సింగ్ నుంచి సలహాలు తీసుకున్నాడు. శిఖర్ ధవన్, బ్రియాన్ లారా వంటి సీనియర్ల నుంచి కూడా మెళకువలు నేర్చుకున్నాడు. ఒకప్పుడు అభిషేక్ ఆట సాదాసీదాగానే ఉండేది. 120-130 స్ట్రైక్ రేట్తోనే బ్యాటింగ్ చేసేవాడు. కానీ ఆ తర్వాత ఆట తీరును మార్చుకున్నాడు. తనదైన ముద్ర వేయాలనుకున్నాడు. భారీ షాట్లు కొట్టడమే టార్గెట్గా సాధన చేశాడు. యువి చెప్పిన సూచనలు పాటిస్తూ ఆటలో మెరుగయ్యాడు. 2023లో ఐపీఎల్లో అగ్రెసివ్ ఆట తీరును చూపించాడు. 144 స్ట్రైక్ రేట్తో 226 పరుగులు చేశాడు. గత సీజన్లో మరింత దూకుడు చూపించాడు. ట్రావిస్ హెడ్తో కలిసి సన్ రైజర్స్ హైదరాబాద్కు శుభారంభాలు అందించాడు. బ్యాట్తో విశ్వరూపమే చూపించాడు. ట్రావిస్ హెడ్తో పోటీపడి మరి భారీ షాట్లు బాధేశాడు. సీన్ కట్ చేస్తే 2 నెలలకే భారత జట్టులో ఛాన్స్ దక్కించుకున్నాడు. జింబాబ్వే టూర్లో ఆడిన 2 మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు. తన స్టామినా ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఇంగ్లాండ్తో వాంకడే టీ20లో తన ఇమేజ్ను మరింతగా పెంచుకున్నాడు. 37 బంతుల్లోనే సెంచరీ కొట్టి ఔరా అనిపించాడు. ఓ దశలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టేలా కనిపించాడు. హిట్ మ్యాన్ 35 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ ఘనతను అభిషేక్ బ్రేక్ చేస్తాడేమో అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. అయితే ఏదో రోజు హిట్ మ్యాన్ రికార్డును బ్రేక్ చేయడం ఖాయమనే చర్చ జరుగుతోంది. అభిషేక్ బ్లైండ్గా షాట్లు బాదే టైప్ కాదు. పేసర్లను, స్పిన్నర్లను సమర్థంగా ఫేస్ చేస్తాడు. అద్భుతమైన టెక్నిక్ ఉంది. మ్యాచ్ స్వరూపాన్ని ఈజీగా మార్చేయగలడు. స్పిన్నర్గాను అద్భుతాలు చేస్తున్నాడు. వాంకడేలో ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు 17 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ 535 పరుగులు సాధించాడు. యావరేజ్ 33.43. స్ట్రైక్ రేట్ 193కు పైగా ఉంది. దీంతో వచ్చే ఐపీఎల్ సీజన్లో అభిషేక్ బ్యాట్ నుంచి పరుగుల విందు ఖాయమని ఎక్స్పర్ట్స్ అంచనాలు పెంచేస్తున్నారు.